Welcome to 24 Technologies. Our today's topic is installations. వర్చువల్ బాక్స్ని ఏ రకంగా ఇన్స్టాల్ చేస్తాము అండ్ సెంటోఎస్ లేటెస్ట్ వర్షన్ ఏ రకంగా ఇన్స్టాల్ చేస్తాము అనే దాని గురించి ఫర్ వాట్ పర్పస్ జెన్కిన్స్ కోసం దాన్ని మనము చూద్దాం. ఫస్ట్ మనము సెర్చ్ చేయాల్సింది ఏది అంటే వర్చువల్ మెషిన్. రాకిల్ వర్చువల్ బాక్స్ అని ట్రై చేయండి. ఈ రకంగా వర్చువల్ బాక్స్ వస్తుంది కదా. ఇక్కడ దీనికంటే ఈజీ ఇంకోటి జస్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇంకొకటి ఇక్కడ మనము ఇఫ్ యు ఆర్ యూజింగ్ మ్యాక్ ఓఎస్, ఓఎస్ అంటే ఏంటమో ఆపరేటింగ్ సిస్టమ్ కదా. మీరు మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తూ ఉంటే మీకు వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకునే అవసరం ఉండదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ లినక్స్ మిషన్, ఆల్రెడీ లినక్స్ని మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళకు కూడా వర్చువల్ బాక్స్ అవసరం ఉండదు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్ మిషన్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా విండోస్ మిషన్, దానికోసం. యాక్చువల్గా నేను మ్యాక్లోనే చెప్దాము అని చెప్పేసి అనుకున్నా, బట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ విండోస్ సిస్టమ్. దట్ ఈస్ ద రీజన్ విండోస్లో చేయడం. ఇక్కడ విండోస్ హోస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. నేను ఇది క్లోజ్ చేస్తున్నా. వై? బికాజ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎస్టర్డే ఇట్ సెల్ఫ్, ఎస్టర్డే నైట్ ఐ డౌన్లోడ్ దిస్ వన్. లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నామా ఎప్పుడైనా కూడా. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఆర్ వన్ స్టెప్ ప్రీవియస్ వర్షన్. మరీ ఎక్కువ బ్యాక్ ఓల్డ్ వర్షన్స్ వెళ్ళకుండా లేటెస్ట్ వర్షన్ కానీ అంతకంటే వన్ స్టెప్ ప్రీవియస్ వర్షన్ కానీ అవి డౌన్లోడ్ చేసుకుంటే దోస్ ఆర్ గుడ్, దేస్ ఆర్ వర్కింగ్. ఆ రకంగా. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏది, వన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు చేసేది ఏమీ ఉండదు. ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి వాడిచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్, లైసెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో వాటిని అగ్రి చేస్తూ ఎస్ 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 అని కొట్టడమే. ఎస్ 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 అని కొట్టిన తర్వాత మీకు ఏది వస్తుంది, దిస్ టైప్ ఆఫ్ ఈ రకంగా వస్తుంది. ఇక్కడ జెన్కిన్స్ అని చెప్పేసి ఉంది కదా, నేను పౌజ్ చేసి పెట్టాను జెన్కిన్స్ అని చెప్పేసి, ఇది రాదు. బట్ మిగిలినటువన్నీ మీకు కనిపిస్తాయి. మిగిలినటువన్నీ ఇక్కడ లైక్ న్యూ, ఓపెన్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఆ టైప్లో మీకు ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటాయి. వన్స్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ జనరల్స్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ విఎం నేమ్. ఏమిస్తారు మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ మనం జెన్కిన్స్ గురించి మాట్లాడుతున్నాం, జెన్కిన్స్ సర్వర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జెన్కిన్స్ అని చెప్పేసి నేమ్ ఇచ్చుకోండి. అండ్ వెరీ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఓఎస్, విచ్ టైప్ ఆఫ్ ఓఎస్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్. అంటే దీనికంటే ముందు మీరు ఇంకోటి చేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందు ఇంకోటి మీరు చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లో డైరెక్ట్గా ఈ రకంగా చేయడం కంటే ఇంకొకటి కూడా చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు జస్ట్ నెట్వర్క్ అడాప్టర్లో ఇక్కడ నాట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని బ్రిడ్జ్ అడాప్టర్గా మీరు సేవ్ చేసుకోండి. బ్రిడ్జ్ అడాప్టర్. ఓకే, గుర్తుపెట్టుకోండి బ్రిడ్జ్ అడాప్టర్. అండ్ ఇక్కడ ఇంటెల్ ఆర్ వైఫై, ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది, టూ ఆర్ మోర్. ఒకటి వచ్చేసి ఈథర్నెట్. ఎవరైతే ఇంటర్నెట్కి డైరెక్ట్గా కేబుల్ త్రూ కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈథర్నెట్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే వైఫై, నవడేస్ ఎవ్రీ వన్ యూజింగ్ వైఫై, రైట్? దట్ ఈస్ వై వైఫైని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. అండ్ బిఫోర్ దట్, దీనికంటే ముందు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వరకు ఓకే. తర్వాత నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి సెంటోఎస్ ఏ ఫ్లేవర్ అమ్మా? లినక్స్ ఫ్లేవరే కదా అది కూడా. ఇవన్నీ లినక్స్ యునిక్స్ ఫ్యామిలీకి సంబంధించి. సెంటోఎస్ మినిమల్ ఐఎస్ఓ అని కొట్టండి, లేకపోతే సెంటోఎస్ డౌన్లోడ్ కొట్టండి, వాట్ ఎవర్. మీరు ఏది కొట్టినా కూడా ఈ పేజ్కు రీడైరెక్ట్ అవుతుంది. ఈ రీడైరెక్ట్ అయిన ఈ పేజ్లో డౌన్లోడ్స్ సెంటోఎస్ ప్రాజెక్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ వర్షన్స్ 9, 10 అని చెప్పేసి ఉన్నాయి కదా. యూ గో విత్ ఇది 10 లేటెస్ట్ వర్షన్. ఇది ఈ రోజు రెండునో రిలీజ్ చేసినట్టున్నాడు ఇది. దీన్ని ఏం చేస్తారంటే మీరు సారీ, ఇప్పుడు మార్నింగ్ ఇట్ జస్ట్ ఒక దట్ ఇస్ వై కొద్దిగా అట్లుంది. ఈ 10 ఓఎస్ ఏదైతే ఉందో ఈ 10ను
మిర్రర్స్ ఐఎస్ఓస్ ఇక్కడ మిర్రర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే 1 సెకండ్లోనో 1 మినిట్లో అయిపోతుంది డౌన్లోడ్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. మేబీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 మినిట్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. వన్స్ మీకు డౌన్లోడ్ కాలేదు అంటే మీ ల్యాప్టాప్లో స్పేస్ ఉందా లేదా అది కూడా చూసుకోండి. డౌన్లోడ్ కావట్లేదు అంటే బ్లైండ్గా డౌన్లోడ్ కావట్లేదు, ఎందుకంటే ఇది అరౌండ్ 9 పాయింట్ సంథింగ్ జీబీ ఉంది స్పేస్ ఆక్యుపై చేసేది. కాబట్టి మీ ల్యాప్టాప్లో స్పేస్ లేకపోయినా కూడా డౌన్లోడ్ కాకపోవడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఎందుకంటే 1 లీటర్ బాటిల్లో వాటర్ బాటిల్లో 1 లీటర్ వాటరే పడతాయి. మీరు 2 లీటర్స్ పెట్టాలంటే పట్టవు. మీ ల్యాప్టాప్లో స్పేస్ తక్కువ ఉండి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇట్ వోంట్ వర్క్. కాబట్టి ఉంటుంది స్పేస్. ఇన్ కేస్ లేకపోతే అడ్డమైన మూవీస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని ఉంటారు కదా, ఆ మూవీని డిలీట్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ మనం ఏం చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకున్న వెంటనే డౌన్లోడ్ చేసుకున్న వెంటనే దీనికి ఎంత టైం, అరౌండ్ 5 to 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టడానికి కూడా స్కోప్ ఉంటుంది. బట్ ప్రాపర్గా డౌన్లోడ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. యూ హ్యావ్ టు వెయిట్. టకటకటకటగా డౌన్లోడ్ అయిపోయింది అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి చేసినారు అంటే అది వర్క్ కాదు ప్రాపర్గా. కాబట్టి మీరు కావాలి అనుకుంటే ఫ్రీ టైంలో డౌన్లోడ్ పెట్టి వేరే పనులు ఏమన్నా చేసుకోండి. అట్లీస్ట్ బిఫోర్ బాత్ అయినా లేకపోతే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అయినా మీరు చేసి పెట్టేసి మీ వర్క్ చూసుకొని మీరు వచ్చేసేయండి. రైట్, ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోయింది అని కూడా అనుకుందాం. అయిపోయిన తర్వాత మీ మిషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లినక్స్ ఓఎస్ అండ్ ఓఎస్ వర్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే జెన్కిన్స్లో ఫస్ట్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేది, దానికంటే ముందు అడాప్టర్ను సెట్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ మౌజ్ ఇంటర్నల్గా మౌజ్ వర్క్ కాకపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 99% కేసెస్లో ఇక్కడ వర్క్ చేస్తుంది కానీ బట్ మీ లాంగ్వేజ్ సెలెక్షన్స్ అండ్ సమ్ ఇన్స్టలేషన్స్ యూజర్ రూట్ యూజర్ కాన్ఫిగరేషన్లో అండ్ ఒక 3 or 4 ప్లేసెస్లో మీకు మౌస్ పనిచేయదు. విఎంలో యాజ్ యూజువల్గా మౌస్ పనిచేయదు. దాన్ని మౌస్ను పని చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే బాగా గుర్తుకు పెట్టుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్స్లోకి వెళ్ళిన తర్వాత మదర్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీకు యూఎస్బి ట్యాబ్లెట్ అని చెప్పేసి ఉండదు. ట్యాబ్లెట్ అంటే మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ కాదు, యూఎస్బి ట్యాబ్లెట్ అని చెప్పేసి ఉండదు. వేరే ఆప్షన్ ఏదన్నా ఉంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, యూఎస్బి ట్యాబ్లెట్ను సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇది హైలైట్ కావట్లేదు. బట్ ఇంకొకటి ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏది అంటే, వన్స్ ఇది ఎప్పుడు చేయాలంటే స్టార్టింగే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే జెన్కిన్స్ను ఈ రకంగా న్యూ అని కొట్టి జెన్కిన్స్ ఇక్కడ జెన్కిన్స్ పేజ్ జెన్కిన్స్ అని టైప్ చేయండి. నేను జెన్కిన్స్ అని చెప్తే తీసుకునిందా తీసుకోదు, స్పెల్లింగ్ మిస్టేక్ కాబట్టి తీసుకుంది. జెన్కిన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఈ నేమ్ పేరు పైన జెన్కిన్స్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను కాబట్టి ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి జెన్కిన్స్ అండ్ విఎం ఫోల్డర్ అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీరేం పీకే పని ఏమి ఉండదు అక్కడ. ఆ, కష్టపడి తప్పులు చేయకండి. జెన్కిన్స్ అనే పేరు ఇవ్వండి. ఇక్కడ నాకు రెడ్ కలర్లో ఎందుకు ఉందంటే ఆల్రెడీ జెన్కిన్స్ సేమ్ నేమ్లో ఉంది కాబట్టి కాన్ఫ్లిక్ట్ అవుతుంది, దట్ ఈస్ వై. అండ్ ఐఎస్ఓ ఇక్కడ మీరు ప్రాపర్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఐఎస్ఓ ఏదైతే ఉందో మీరు డౌన్లోడ్ చేసుకున్న సెంతోయస్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్, ఆ తర్వాత ఇక్కడ సెటప్ అన్అటాచ్డ్ గెస్ట్ ఓఎస్ ఇన్స్టలేషన్ అని చెప్పేసింది కదా. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే పాస్వర్డ్ మీ యూజర్ నేమ్ మీకు రెడ్ మార్క్లో వస్తుంది. బట్ రెడ్ మార్క్లో వచ్చినప్పుడు జస్ట్ దాన్ని క్లిక్ చేసి పాస్వర్డ్ 1 2 3 4 ఏబిసిడి నా బొంద నీ బొంద నీ ఇష్టం నా ఇష్టం అని చెప్పేసి ఏ పాస్వర్డ్లు మనం విచిత్రమైన పాస్వర్డ్లు ఇస్తుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ పాస్వర్డ్లు మనము ఇచ్చేసుకుందాం. ఆ పాస్వర్డ్లు మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోండి. అంత క్రిటికల్ పాస్వర్డ్లు పెట్టాల్సిన అవసరం లేదు, సింపుల్గా ప్రాక్టీస్ పర్పస్సే కాబట్టి మీరు జస్ట్ మినిమం పాస్వర్డ్ అది ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన వెంటనే మీకు ఏమవుతుందంటే నీకు ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఇన్స్టలేషన్, నీ జెన్కిన్ సర్వర్లో నువ్వు తీసుకున్న సెంటోయస్ ఏదైతే ఉందో దాన్ని అది లోకల్లో అంటే నీ విఎంలో అది ఇన్స్టలేషన్ చేసుకోవడం వన్స్ కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ చేయండి ప్రాపర్గా అది ఇన్స్టాల్ అయ్యేంత వరకు. అది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ మీకు లాంగ్వేజ్ సెలక్షన్స్లోకి వెళ్ళొచ్చు. మేబీ లాంగ్వేజ్ సెలక్షన్స్లో అక్కడ మీకు మౌస్ పని చేయదు.
అక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవడానికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని లాంగ్వేజ్ ఉంటాయి కదా. ఆల్వేస్గా మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు మౌస్ పని చేయకపోవడానికి స్కోప్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే ఈ రకంగా ఈ రకంగా ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి ఇది క్యాన్సిల్ అని కొట్టాల్సిన అవసరం లేదు. మీకు వేరే రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో సిస్టమ్ సెట్టింగ్స్లో ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, దిస్ వన్ యూఎస్బి ట్యాబ్లెట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ జెన్కిన్ సర్వర్ ఏదైతే ఉందో అది టర్న్ ఆఫ్ అయి ఉండాలి. అది టర్న్ ఆఫ్ అయి ఉండాలి. ఆన్లో ఉండి వర్క్ చేస్తాను అంటే వర్క్ కాదు. ఎందుకు వర్క్ కాదు సార్ అని చెప్పేసి అంటే మీరు వెహికల్ సర్వీసింగ్కి ఇచ్చారు అనుకుంది. మీరు వెహికల్ సర్వీసింగ్కి ఇచ్చారు, రైట్. మీరు వెహికల్ సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు మీ ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాడు వెహికల్ ఆఫ్ చేసి ఆ ఇంజన్ రిపేర్ చేస్తాడా, ఆన్లో ఉన్నప్పుడే రిపేర్ చేస్తాడా? మోస్ట్లీ ఆఫ్ చేసి చేయడానికే స్కోప్ ఉంటుంది కదా. అంటే మీ వెహికల్ని టర్న్ ఆఫ్ చేసి అంటే ఆపి దానిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి చూస్తాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు మీ మిషన్ టర్న్ ఆఫ్ చేసి మీ మిషన్ను టర్న్ ఆఫ్ చేసి మీరేం చేస్తారు, మీకు కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అలాంటివి మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత వన్స్ ఒకసారి మీరు ఏది చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేసి ఆ తర్వాత మీరు మళ్ళీ మీ మిషన్ను స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీకు కావాల్సిన థింగ్స్ అంటే అక్కడ ఏముండవమ్మా, జస్ట్ లాంగ్వేజ్ సెలెక్షన్ అండ్ ఇన్స్టాలేషన్కి సంబంధించింది ఒకటి. జస్ట్ అది ఓపెన్ చేసి ఓకే కొట్టేసేయండి. అండ్ యూజర్ రూట్ పాస్వర్డ్ అడిగితే అడగచ్చు, ఆ రూట్ పాస్వర్డ్ ఇవ్వండి. ఆ, అక్కడ తర్వాత మళ్ళా ఇంకోటి మీ జెన్కిన్స్ నేమ్, సర్వర్ నేమ్ అది అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సేమ్ జెన్కిన్స్ అని ఇవ్వండి అండ్ పాస్వర్డ్ జస్ట్ సింపుల్గా 1 2 3 4 5 1 2 3 4 5 ఆర్ ఏబిసిడిఈ ఏబిసిడిఈ ఆ రకంగా ఇచ్చుకొని మీరు అప్పుడు ఇన్స్టాలేషన్ అంటే లోకల్లో మీ సెంటోయస్ ఏదైతే ఉందో మీ జెన్కిన్ సర్వర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. దాన్ని స్టార్ట్ చేయండి. ఓకే, వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 minutes ఆర్ 4 to 5 minutes. అది స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్పుడు ప్రాపర్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏవైతే జెన్కిన్స్ వర్చువల్ బాక్స్ కానీ లేదు అంటే మీ సెంటోయస్ కానీ ఆ రెండింటిని బేస్ చేసుకొని మీ వర్చువల్ మిషన్లో జెన్కిన్స్ సర్వర్ రన్ అవ్వడం కానీ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ పౌస్లో ఉంది కదా, నేను దాన్ని ఆన్ చేస్తాను. ఇక్కడ పౌస్లో ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తాను, ఆన్ చేద్దాం. రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. దీనిని ఇక్కడ నేను ఏం చేయలేదు, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత స్టాప్, రీసెట్, పాస్, షో అనే కమాండ్స్ వచ్చినాయి. మీరు ఇక్కడ దీంట్లో టర్న్ ఆఫ్ చేయడానికి, పవర్ ఆఫ్ చేయడానికి, పౌస్ చేయడానికి, అన్ని సెట్టింగ్స్ రీసెట్ చేయడానికి వీడు మనకు ప్రొవైడ్ చేస్తాడు. మీకు ఇక్కడ రైట్ సైడ్ నేను క్లోజ్ చేశాను కదా, మీకు దానికి సంబంధించిన ఎర్రర్స్ ఏమైనా ఉన్నా, ఏం వర్క్ అవుతాయి ఏం వర్క్ కావు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవన్నీ డిస్ప్లేలోకి వస్తాయి. ఇక్కడ మీరు చదువుకోండి, నేను డైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి నేను క్లోజ్ చేశాను. బట్ మీరు చదువుకుంటే అది ప్రాపర్గా ఉంటుంది. అండ్ వన్స్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా ఏది హియర్ ఇట్ ఈస్, ఇదేది మీ సర్వర్ వన్స్ ఒకసారి ప్రాపర్గా రన్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్లో ఏమేమి ఉంటున్నాయి, రీసెట్ ఆల్ వార్నింగ్స్, క్లోజ్ అండ్ మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని ఇక్కడ ఉంటుంది. అండ్ డివైజెస్లో ఈ రకంగా మనకు ఏవేవి యాక్టివ్లో ఉన్నాయి ఏవేవి ఇన్యాక్టివ్లో ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పుడు మీకు ప్రాపర్గా రన్ అయిన తర్వాత మీకు కనిపించేటివి. అండ్ వ్యూలో ఫుల్ స్క్రీన్, సెలెక్టెడ్ మోడ్, అడ్జస్ట్ విండో సైజ్ ఏ సైజులో కావాలి, అండ్ ఏవైనా స్క్రీన్ షాట్ కావాలా, మీరు చేసే వర్క్ను మీరు రికార్డ్ చేసుకోవాలా, రికార్డ్ చేసుకోవాల్సినవన్నీ జస్ట్ చెప్తున్నాను అంతే. అండ్ కీబోర్డ్ టైప్లో ఇక్కడ చూడండి, ఇన్పుట్స్లో కీబోర్డ్ నాకు వర్క్ అవుతుంది. అండ్ మౌజ్ ఇంటిగ్రేషన్ అంటే విఎంతో మౌజ్ ఇంటిగ్రేషన్, మీరు ఏది యూస్ ట్యాబ్లెట్ అని చెప్పేసి యూఎస్బి ట్యాబ్లెట్, యూస్ ట్యాబ్లెట్ కాదు, అది ఇవ్వకపోతే ఇది హైలైట్ కాదు. అది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్.
దీని తర్వాత నేను ఏం చేస్తాను అంటే దే ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఎందుకంటే ఈ నేను జెన్కిన్స్ యూజ్ చేసేటప్పుడు ఏడబ్ల్యూఎస్తో ఏ రకంగా ఇంటిగ్రేషన్ చేస్తాను, గిట్తో ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసి నేను వర్క్ చేసుకుంటాను, అండ్ డాకర్ కంపోజ్ను ఏ రకంగా ఇన్స్టాల్ చేసుకుంటాను, అండ్ డాకర్ ఇమేజ్ జెన్కిన్స్ కావాల్సిన డాకర్ ఇమేజ్ని ఏ రకంగా నేను ఇన్స్టాల్ చేసుకుంటాను, వీటన్నింటి గురించి మనము కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. అండ్ నేను వర్క్ చేసేది ఇక్కడ విఎం కంటే నాకు ఏది బాగా వర్క్ అవుతుంది అంటే పట్టి బాగా వర్క్ అవుతుంది. పట్టి పుట్టి అది బాగా వర్క్ అవుతుంది కాబట్టి పట్టిని నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వేర్ ఇట్ ఈస్, పట్టిని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ. గూగుల్లోకి వెళ్ళండి, జస్ట్ పట్టి, పట్టి, పట్టి డౌన్లోడ్. దీనికి ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ ఇమ్మీడియట్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఏది 64 బిట్ ఏదో అది చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి 1 సెకండ్ కూడా అవ్వట్లేదు. జస్ట్ ఓపెన్ చేశారు అంటే మీకు ఈ టైప్ ఆఫ్ నెక్స్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్, ఎస్, ఇన్స్టాల్ అయిపోయింది, ఫినిష్. దీనికి ఎక్కువ టైం ఏం తీసుకోదు. వన్స్ మీకు ఓపెన్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఐకాన్ వచ్చిందా, వేర్ ఈస్ మై పార్టీ? ఓకే, రాలేదు. బట్ పట్టీలో నేను ఇక్కడ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దీనిలో ఐపీ అడ్రస్ తీసుకొని, వర్చువల్ బాక్స్లో ఐపీ అడ్రస్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సేమ్ ఐపీ అడ్రస్ను నేను పట్టీలో సేవ్ చేసుకొని నేను అక్కడ నుండి కనెక్ట్ అవుతాను. ఎందుకంటే దీనికంటే మనకు వర్క్ చేసుకోవడానికి ఇక్కడ సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. సర్వర్ను పవర్ ఆన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఉన్న ఐపీ అడ్రస్ని తీసుకొని పట్టీలు, ఓకే, అక్కడ నుండి ఎస్ఎస్హెచ్ చేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ కోసం వెయిట్ చేయండి. మనకు జెన్కిన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆటోమేట్ చేస్తుంది సర్వర్స్ను మొత్తం, కంటిన్యూటీ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూటీ డిప్లాయ్మెంట్ కోసం ఆటోమేట్ చేస్తుంది. ఇది హోటల్లో ఒక సర్వర్ లాగా లోపల కుక్ చేసే వాడి దగ్గర నుండి ఆ ఫుడ్ని తీసుకొని వచ్చి కస్టమర్స్కి సర్వ్ చేయడము, అండ్ కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని లోపలికి వెళ్ళి కుక్కుకు ఇవ్వడం, అంటే ఆటోమేట్ చేయడం. వీడు మధ్యవర్తి లాగా వర్క్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.